ఈ సాలిడ్ పురుగు చూసారా, అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించింది. అదే అండి మన స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీ ఆల్ మూవీస్. స్పైడర్ కాన్సెప్ట్ తో కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఏదైనా హాలీవుడ్ వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీనే వేరే లెవెల్. మన ఇండియన్ ఆడియన్స్ స్పైడర్ మ్యాన్ ని చాలా బాగా ఓన్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ఐటమ్ సాంగ్స్, ఇండియన్ ట్రెడిషన్స్ లో మ్యారేజ్ చేయడం లాంటి వీడియోస్ ట్రెండ్ చేశారు. మన సినిమాల కంటే బాగా ఆడుతోంది. ఆల్మోస్ట్ 400 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. స్పైడర్ మ్యాన్ సినిమా ఫ్రాంచైజీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? ఈ నంబర్ విని షాక్ అవుతారు. 2002లో టాబీ మాగ్వేర్ స్పైడర్ మ్యాన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆండ్రూ గార్ఫీల్డ్, టామ్ హోలండ్ మూవీస్, అలాగే స్పైడర్ వర్స్ యానిమేషన్ ఫిల్మ్స్ కలిపి స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీ ఇప్పటి వరకు $11 బిలియన్ కి పైగా కలెక్ట్ చేసింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1,00,000 కోట్లు పైగా. అందులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఈ మూవీ ఒక్కటే దాదాపు 18,000 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఫార్ ఫ్రమ్ హోమ్, హోమ్ కమింగ్, స్పైడర్ వర్స్ మూవీస్ కూడా మ్యాసివ్ సక్సెస్ అయ్యాయి. స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీ ఇప్పుడు వరల్డ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఫ్రాంచైజీస్ లో ఒకటి. మార్వెల్ లో మీకు ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ ఎవరు? టాబీ, ఆండ్రూ లేదా టామ్ హోలాండ్?